శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఉదయం 6:39 వరకు, తదుపరి అష్టమి. విశాఖ నక్షత్రం ఉదయం 10:39 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 9:10 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం ఉదయం 6:39 వరకు, తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు రాత్రి 1:27 నుండి 3:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 11:16 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:55 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 నుండి 4:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సప్తమి ఉదయం వరకు ఉంది, తదుపరి అష్టమి గురువారం ఈరోజు. అలాగే అనురాధ నక్షత్రం, ఇది చాలా విశేషం. మిత్రం మైత్రం అనురాధస్య సంలికం అని మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఆయుఃప్రదాయకమైనటువంటి నక్షత్రంగా కూడా చెప్పబడుతుంది. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో నడిచే దైవంగా చెప్పబడేటటువంటి కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జన్మ నక్షత్రం ఇది. ఇట్లా అనేక మంది గురుమూర్తులు ఈ అనురాధ నక్షత్రం జన్మ నక్షత్రంగా వారు ఆవిర్భవించారు. ముఖ్యంగా ఈనాడు గురువారం. గురుదేవతాత్మకమైనటువంటి ఈ వారం నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్త దర్శనం, దత్త అర్చన చాలా విశేషమైనటువంటి ఫలవంతం. దత్తాత్రేయం, ఆ దత్త అనగానే ఆ 2 అక్షరాల ఆ పదాన్ని పలికితే చాలు ఆయన స్వయంగా మనకి దత్తుడవుతాడని శాస్త్రవచనం. మాలాం కుండించ ఢమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని ఈ ధ్యాన శ్లోకంలో స్వామివారి చేతుల్లో ఏమేమి ధరిస్తారో, మాలాం కుండించ అంటే మాల, కుండి అనగా కమండలము, ఢమరుం ఢమరుకం, శంఖం సుదర్శనం, దధానం భక్తవరజంచ ఒక వరదహస్తం అభయహస్తంతో స్వామివారు ఉంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా స్వామివారిలో ఉన్నారు. అందుకే ఆయన్ని త్రిమూర్త్యాత్మకంగా ఆరాధిస్తారు. సమస్త శుభాలను ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి దత్త దర్శనం, దత్త స్తోత్రపారాయణ అందరూ చేసి దత్తాత్రేయుడి యొక్క దివ్య కృపకు పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఈ రోజున ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలని నిర్విఘ్నంగా పరిపూర్ణం చేసుకోగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ఈనాటి తిథి సప్తమి, తదుపరి అష్టమి. ఈరోజు గురువారం. నక్షత్రం విశాఖ, తదుపరి అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు ఉన్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో రవి బుధ శని ఉంటే మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి మాట తమదే నెగ్గుబాటు కావాలి అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఎదుటివారు మాట్లాడేటువంటి సందర్భంలో వారిలోని దోషాలను వెతికేటువంటి ఆలోచనతో కూడా ఉండొచ్చు. ఎదుటివారి మనసు గాయపడినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉండకుండా ఉంటారు కూడా. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో తగినటువంటి ధైర్యం సాహసం లేని కారణంగా
రేపు మాపు అని తిప్పేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కుటుంబంలో సంతానంతోనూ అలాగే భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికమైనటువంటి అంతర్గతమైన చిన్న వాద వివాదాలు ఉండే కారణంగా ఏ పని ఈ రోజుకి సక్రమంగా చేయలేకపోవచ్చు ఈ రాశివారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఈ రాశి వారికి అనుకూలించే దిక్కు నేటికి నివృత్తి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గ్రహయోగం మిశ్రమంగా ఉన్నటువంటి కారణంగా ఏ మాట మీద నిలబడేతనం ఉండకపోవచ్చు. ఒక విషయాన్ని ముందు చెప్పి వెంటనే దానికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం ఉండొచ్చు. సంతానంతో అనుకూలమైనటువంటి సంబంధం ఉన్నప్పటికీ కూడా మాట కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తల్ని తీసుకోవడం అత్యవసరం. ఏదైనా అంతకుముందు కానీ శస్త్రచికిత్సలు వంటివి జరిగినట్లయితే వాటిని గురించినటువంటి శ్రద్ధని పాటించడం మరింత అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున గురువారం సందర్భంగా వృషభ రాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నివారింపబడతాయి. నిరుతి దిక్ప్రయాణం వీరికి కలిసి వస్తుంది. వీరికి అనుకూలించే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి నేటికి మాత్రం 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో పై స్థాయిలో ఉంటారు. కానీ నిరంతరం శ్రమ చేయవలసినటువంటి కారణంగా ఉద్యోగం మీద అంతటి శ్రద్ధని చూపించలేకపోవచ్చు ఈనాటికి మాత్రం. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి ఆస్తుల అమ్మకాల గురించిన ఆ పట్టించుకోనితనం మరింత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ప్రత్యేకమైన కూటమిగా ఏర్పడి ఒక నిర్ణయాన్ని కానీ ప్రకటించినట్లయితే ఆ నిర్ణయం తమకు నచ్చకపోతే నిర్భయంగా చెప్పగలిగిన అవకాశం ఉండి తీరాలి వీరికి కూడా. ఎవరితోనూ వాద విరోధాలని పెంచుకోరు. ఉద్యోగంలో కూడా సాత్వికమైనటువంటి ధోరణిలో మాత్రమే ఉంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి నష్టాన్ని ఏ తీరుగానూ కూడా అంగీకరించినటువంటి పద్ధతిలో ఉంటారు. అంతేకాక ఉద్యోగ స్థలంలో కూడా నిజాయితీతో పనిచేసే లక్షణంతో ఉంటారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడి సాయిబాబా వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. తూర్పు దిక్ ప్రయాణం వీరికి బాగా అనుకూలిస్తుంది. ఈ రోజున వీరికి బాగా కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశి వారికి నేడు అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విరోధించాలనే మొండి పట్టుదల గోచరిస్తుంది. ఎవ్వరితోనూ అనుకూలమైనటువంటి భావంతో మాట్లాడలేకపోవచ్చు. దానికి కారణం వ్యాపారంలో తాత్కాలికమైనటువంటి నష్టం వచ్చినటువంటి కారణంగాను నష్టాన్ని పూడ్చుకునేటటువంటి ప్రత్యేకమైన ఒక విధానం తెలియకపోవడమును కారణం కావచ్చు. తమతో పాటు చేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఆర్థికంగా అభ్యున్నత స్థితికి వెళ్ళిపోతే తాము ఇంకా ఆ స్థాయిని సాధించలేదనే మానసికమైన భావం, బాధ ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే అందరి మధ్య అన్యోన్యతాబంధం మరింతగా ఉంటుంది. తల్లిదండ్రులతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి సౌకర్యం ఉంటుంది. వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి వారికి ఆరోగ్యంలో ఏ విధమైన ఇబ్బందులు ఉండని కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ రాశివారు. ఈ రోజున గురువారం సందర్భంగా కర్కాటక రాశివారు శ్రీకృష్ణుడిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి విషయము తేలిగ్గా పరిష్కరింపబడుతుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా కష్టాన్ని దాటగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చన. నేటికి ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే సమస్యలు క్రమంగా పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గుదల వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఈ మధ్యనే అమ్మినటువంటి ఒక పండ్ల తోట విషయంలో కానీ కూరగాయల తోట విషయంలో కానీ ఏవైనా చిన్నమైన వివాదాలు కానీ ఏర్పడినట్లయితే వెంటనే సంయమనంతో పరిష్కరించుకోవడం మంచిది తప్ప న్యాయస్థానం దాకా ఆ సంశయాన్ని ఆ విషయాన్ని తీసుకువెళ్ళడం ఏమాత్రం సరైన పని కాకపోవచ్చు. వ్యక్తులు 10 మందితో కలిసి వాదించినప్పటికీ కూడా అబద్ధంగానే ఉంటుందనే యథార్థాన్ని గుర్తుంచుకుని సంయమనాన్ని పాటించడం మరింత అవసరం. ముఖ్యంగా కుటుంబంలో పెద్ద సొమ్ము కాకపోయినప్పటికీ కూడా తాత్కాలికంగా కొద్ది మొత్తం ధన చౌర్యానికి లేదా అపహరణానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించుకుని మసులుకోవాలి. గురువారం సందర్భంగా సింహరాశి వారు శంకరుణ్ణి పూజించడం మంచిది. కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి దక్షిణ దిక్కు ప్రయాణం నేటికి బాగా అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే రంగు నలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అన్నీ చేయగలనే ధైర్యంతో ఉంటారు. అది నిజమే కావచ్చు, కానీ చెప్పవలసిన వారికి ఈ మాటని చెప్పేటటువంటి ఇష్టం వీరికి ఉండకపోవచ్చు. కుటుంబంలో స్త్రీజనానికి ఆరోగ్యం చక్కగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటువంటి పుంజనానికంటే పురుషులకి మాత్రం తాత్కాలికమైన అనారోగ్య భావన కలిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి కృషి బాగా చేస్తారు. విద్యా దశలో వాళ్ళని మరింత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఆర్థికమైన క్షోభతకి అవకాశం లేకుండా ఉంచుకోగలుగుతారు. అన్నిటికీ మించి సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని చేయకపోతున్న కారణంగా తాత్కాలికంగా సెలవు దొరకలేకపోవడం, కుటుంబాన్ని పట్టించుకోలేకపోవడం కూడా జరగచ్చు ఈ రాశి వారికి. ఈ రోజున గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని పారిజాతాలతో పూజించినట్లయితే తప్పక మానసికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కూడా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారికి. కలిసి వచ్చే రంగు ఈ రాశి వారికి నేటికి తెలుపు. ఈరోజు కలిసి వచ్చే సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే స్పష్టమైనటువంటి మాట తీరు గోచరిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చునే అన్ని వ్యవహారాలని పూర్తి చేసుకోగలిగినంతటి దార్ఢ్యం అంటే దృఢత్వం ఉంటూ ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ముఖ్యంగా చేసేటువంటి ప్రతి పనిని కూడా దైవ నివేదనం చేశాకే ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉండడం ఆనందించుకోదగినటువంటి విషయంగా అనిపిస్తుంది. ఏ విధమైన అసౌకర్యానికి పాల్పడకుండా తప్పక ప్రతి విషయాన్ని సాధించాలనే ఆలోచనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఆదాయం అనుకూలించేదిగా వారికి తప్పక పరిణమిస్తూ ఉంటుంది. గురువారం సందర్భంగా తులారాశి వారికి కలిసి వచ్చే దైవం షిరిడీ సాయిబాబా. వారిని ఈ రోజున ఆరాధించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం ఈరోజు కలిసి వస్తుంది వీరికి అనుకూలించే రంగు ఈ రోజుకి మాత్రం ఆకుపచ్చన. ఈ రాశివారి అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయవలసి రావచ్చు. శారీరకం అయినటువంటి ఆరోగ్యం అంతగా సహకరించే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ఆలోచన మాత్రమే అమలు అయ్యేటటువంటి కారణంగా కోడలికి తండ్రి ఎవరుంటారో వారి ఆలోచనే అమలయ్యే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉన్నా ఒక క్షణం ఆలోచించి మాత్రమే పెట్టుబడిని పెట్టడం, 2 క్షణాలు ఆలోచించి ఖర్చు చేయడం అంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో విద్యార్థుల్లో బుద్ధిలో చురుకుదనం ఏర్పడుతుంది. ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలించే దిక్కు ఈశాన్యం.
ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా తాననుకున్న మాట మాత్రమే చెల్లుబడి కావాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. ఎక్కడో కొన్నటువంటి వస్తువుని మరి ఎక్కడో దాచినట్లయితే ఆ దాచబడినటువంటి ఆ ఎక్కడో కొన్న వస్తువు కోసమే ప్రయత్నాన్ని చేస్తూ మానసికంగా తాము ఇబ్బంది పడుతూ ఇతరులని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది ఈ రాశి వారిలో. ఈ రోజున పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో ఎవరిని సంప్రదించకుండా పెట్టుబడి పెట్టేటువంటి కారణంగా అనవసరమైనటువంటి చిక్కులో ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తగినటువంటి కృషి చేయడం మరో గొప్ప విశేషం కావచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు శివపార్వతుల్ని పూజించి దానిమ పంటను నైవేద్యంగా సమర్పించేటైతే సకల మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు తూర్పు దిక్ ప్రయాణాన్ని చేయడం వల్ల సకల శుభాలని పొందగలుగుతారు. కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటికి ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. శారీరకంగా పెద్దగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏమాత్రం లేకుండా ఉంటే వాటితో ఉండొచ్చు. ముఖ్యంగా తాత తండ్రులు నిలవేసినటువంటి దాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకుని అన్నీ నమోదు చేసుకోగలుగుతారు. ఈ రోజున మానసికంగా దృఢంగా ఉంటారు. ఎవరికీ కూడా అనారోగ్య భావన లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. వైద్యానికి సంబంధించిన చిన్నమైనటువంటి చిట్కాలు తెలుసుకుని వాటితో వైద్యాన్ని చేసుకుంటూ తాత్కాలికంగా వచ్చినటువంటి ఆరోగ్యాన్ని నివారించుకుంటూ గోచరిస్తారు. సర్వత్రా అనుకూలత గోచరిస్తుంది ఈ రాశి వారికి. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు దక్షిణామూర్తిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి. ఈ రోజున అనుకూలించే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి మాత్రం 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఏ విషయాన్ని బహిరంగపరచకుండా ఉండడం వీరికి ఇష్టంగా ఉంటూ ఉంటుంది. జరిగేది జరిగే తీరులోనే జరుగుతుందనేటటువంటి వేదాంత ధోరణి వీరిలో అకస్మాత్తుగా ప్రవేశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా రుణాన్ని కానీ ఇచ్చినట్లయితే తిరిగి వాళ్ళు తెచ్చేటువంటి మంచితనంతో ఉంటారు. తప్పక ఆ ధనం వచ్చే అవకాశం గోచరిస్తుంది. తమకు తాముగా ఏదో కొత్తదైనటువంటి వ్యాపారాన్ని పెట్టాలి అనే ఆలోచన ఈ రాశి వారిలో ఒకరికి కలగచ్చు. కానీ అది ఏమాత్రమూ సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. ప్రతి విషయాన్ని ఆచి తూచి పరిశీలించి మాత్రమే మాట్లాడడం అవసరం తప్ప ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినట్లయితే తప్పక కుటుంబానికి సంబంధించిన పరువు ప్రతిష్టలకి కూడా ఇబ్బంది కలగచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్రజలంతో అభిషేకించినట్లయితే సకల విరోధాలు తొలగిపోయే అవకాశం, ఆర్థికమైన లాభం ఉండి తీరుతుంది. వాయువ్యదిక్ వీరికి అనుకూలమైంది. కలిసి వచ్చే రంగు నలుపు. నేటికి మాత్రం ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే స్పష్టమైనటువంటి నిర్ణయం ఏ విషయంలోనూ కూడా ఉండకపోవచ్చు. చేసేటటువంటి ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుండి జీతం రూపంగానే వచ్చింది తప్ప తమ చేతి నుండి పడ్డది కానే కాదు అని యథార్థం గ్రహించుకోగలగాలి. తమకున్నటువంటి మేధాశక్తి కారణంగా 10 మంది పరిచయం అయ్యే అవకాశం గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం కూడా మధ్యమంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉత్సాహంగానే ఉండగలుగుతారు. పూర్వం పెట్టుబడి పెట్టినటువంటి దాని నుండి ఏమాత్రమూ తీసుకోకుండా ఇంతటి అభివృద్ధిని సాధిస్తూ ఉన్నటువంటి కారణంగా ఈ రాశివారికి ఈ రోజున ఆదాయం మధ్యమ స్థితికి మించి ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇదే పద్ధతిలో కానీ కొనసాగించుకుంటే వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది ఈ రాశివారికి ఈ రోజున. గురువారం సందర్భంగా మీన రాశివారు వరసిద్ధి వినాయకుడిని కానీ పూజించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉండే అవకాశం ఉంది. వాయువ్యది ప్రయాణం మరింతగా అనుకూలిస్తుంది ఈ రాశివారికి ఈ రోజున. కలిసి వచ్చే రంగు నలుపు.
నేటికి వీరి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వంశపారంపర్యంగా వచ్చిన స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా, స్థిరాస్తులను రెట్టింపు చేసుకోవాలన్నా ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. తరతరాలుగా వస్తున్న స్థిరాస్తులని రెట్టింపు చేసుకోవాలన్నా, మీకున్న స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది శివపూజ. శివపూజ ప్రత్యేకమైన విధి విధానాలతో ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఆస్తులు నిలబడతాయి, ఆస్తులు రెట్టింపు చేసుకోవచ్చు. పరమశివుడికి శంఖజలాలతో అభిషేకం చేయటం ద్వారా స్థిరాస్తులు నిలబడతాయి. శివుణ్ణి తెల్ల జిల్లేడు పూలతో పూజించడం ద్వారా స్థిరాస్తుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే వీలైనప్పుడల్లా సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో వేప నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా స్థిరాస్తుల పరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీఫలానికి స్థిరాస్తులను పెంపొందింపజేసే శక్తి ఉంది. లఘు కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. ఈ శ్రీఫలాన్ని గురువారం సాయంకాలం పూట పసుపు కుంకుమలు అలంకరించి గంధం బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి. రోజు దానికి ధూపం వేస్తూ ఉంటే ఆ ఇంటి సభ్యులకు ఉన్నటువంటి స్థిరాస్తులు నిలబడతాయి. అలాగే స్థిరాస్తులు నిలబెట్టడానికి మేడి చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మేడి చెట్టు దగ్గర చక్కగా గోమయంతో అలికి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయండి. 8 దళాలున్న పద్మ ముగ్గు మేడి చెట్టు దగ్గర వేయాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ పుష్పాలతో మేడి చెట్టును పూజించి, మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి, మేడి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత మేడి చెట్టుకి ఉత్తరం వైపు పెరుగుతున్నటువంటి ఒక కొమ్మను తీసుకొని ఆ కొమ్మను గృహానికి తెచ్చుకొని ఆ కొమ్మను గృహంలో పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ మేడి చెట్టు కొమ్మను గురువారం పూజ చేసిన తర్వాత, అది కూడా మేడి చెట్టుకి ఉత్తరం వైపు ఉన్నటువంటి కొమ్మను తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఆ మేడి చెట్టు కొమ్మ అనేటటువంటిది గురుబలాన్ని పెంచుతుంది, గ్రహదోషాలు పోగొడుతుంది, స్థిరాస్తులు నిలబడేలాగా చేస్తుంది. అలాగే స్థిరాస్తులు నిలబడాలన్నా, స్థిరాస్తులు రెట్టింపు చేసుకోవాలన్నా గృహంలో పంచలోహ కూర్మాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఏర్పాటు చేయాలి. పంచలోహ కూర్మము అంటే ఏంటంటే, పంచలోహాలతో తయారు చేయబడినటువంటి ఒక కూర్మం, తాబేలు బొమ్మను మీ గృహంలో ఒక రాగి పళ్ళెంలో ఉంచి అక్కడ 21 రూపాయి నాణ్యాలు ఉంచి ప్రతిరోజు దానికి అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. ఈ పంచలోహ కూర్మాన్ని గృహంలో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేయటం ద్వారా కూడా స్థిరాస్తులు నిలబెట్టుకోవచ్చు, స్థిరాస్తులను రెట్టింపు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. స్థిరాస్తుల పరంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా ధనం ఎంత వచ్చినా సరే, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే, అవసరానికి ధనం చేతికి అందక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, సంపాదించిన ధనం నిలబడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.